హలో నమస్తే. నా పేరు మధు మెరుపుల ఫ్రమ్ నెక్జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి స్టాక్ ట్రేడింగ్ చేయాలా? మరి మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలా? ఈ రెండిట్లలో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతా ఉన్నారు. మరి స్టాక్ ట్రేడింగ్‌లో ఈరోజు న్యూస్‌లో చూసినట్టయితే 30%, 40% పెరిగిందని, 100% పెరిగిందని, మనకు స్టాక్స్‌లో అయితే ఇంత పెద్ద లాభం ఉంటుంది. మ్యూచువల్ ఫండ్‌లో 6 సంవత్సరాలకు డబుల్ అవుతుంది. నేను అంత టైం వెయిట్ చేయడం మంచిదా? కాదా? అసలు నేను ఏది దాంట్లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే కన్‌ఫ్యూజన్‌లో చాలామందున్నారు. దాని గురించి కొంచెం డీటెయిల్‌గా డిస్కషన్ అనేది చేసే ప్రయత్నం చేద్దాం ఈరోజు. సో, ఫస్ట్ ఎప్పుడైనా సరే మీ స్టాక్ ట్రేడింగ్ అనేది, మ్యూచువల్ ఫండ్ అనేది 2 కూడా మీ స్టాక్ మార్కెట్‌తోని ముడిపడి ఉన్నాయి. స్టాక్ ట్రేడింగ్ చేసే కంటే ముందుగా మీ ప్రైమరీ నీడ్స్ కోసం ఈ స్టాక్ ట్రేడింగ్‌లో వచ్చే అమౌంట్ అనేది డిపెండెన్సీ అనేది ఉండకూడదు. అది ఆలోచించుకోండి. ప్రైమరీ నీడ్స్ అంటే ఏంటి? మీరు ఒకవేళ జాబ్ కోల్పోతే సస్టైన్ అవ్వడం ఎలా? నా పిల్లల ఎడ్యుకేషన్ ఎలా? అలాగే ఈఎంఐస్ నేనెలా పేమెంట్ జేయాలి? నా రిటైర్మెంట్ ప్లాన్ ఏంటి? ఇలాంటి ప్రైమరీ నీడ్స్ ఉంటాయి కొన్ని మనిషికి. అలాంటి ప్రైమరీ నీడ్స్ ఫుల్‌ఫిల్ గాకముందు మీరు ట్రేడింగ్ సైడ్ రావద్దు. మీ దగ్గర క్యాపిటల్ అనేది మొత్తం ఇక్కడ ఒకవేళ టెంపరరీ లాస్ అయినా మళ్ళీ గెయిన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు లెర్నింగ్ అండ్ టైమ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ ట్రేడింగ్‌లో. వేరస్ ఇన్ మ్యూచువల్ ఫండ్, ఈవెన్ ఇఫ్ యువర్ ప్రైమరీ థింగ్స్ ఆర్ నాట్ ఫుల్‌ఫిల్డ్, యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ జేయడం వల్ల ఏంటనంటే లాంగ్ టర్మ్‌లో మీకనేది మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. అండ్ లాస్ట్ ఛాన్సెస్ అనేది అంటే లాసెస్ అనేవి టెంపరరీ ఉంటాయి. నోషనల్ లాస్ అంటే మీరు విత్‌డ్రా చేసేంత వరకు అది లాస్ అనేది కాదు. కాబట్టి మీరు పిల్లల ఎడ్యుకేషన్ కోసమైనా, మీ రిటైర్మెంట్ కోసమైనా, మీకేదైనా బిజినెస్ క్యాపిటల్ కోసమైనా, లోన్ క్లోజర్ కోసమైనా మ్యూచువల్ ఫండ్‌ని చూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక లెవెల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది. మనకు ఫ్రీడమ్ అనేది కొంచెం ఉంది ఇప్పుడు. ఇప్పుడు మనం బ్రెడ్ అండ్ బటర్ కోసం మనం డైలీ బాధపడట్లేదు. ఇంకా మనకి అన్ని రకాల కొంచెం అసెట్స్, సేవింగ్స్ అనేవి ఉన్నాయనుకున్న అప్పుడు మీరు స్టాక్ ట్రేడింగ్ చేయడం వల్ల మీరు మెంటల్లీ పీస్‌ఫుల్‌గా ఉంటారు. ఫైనాన్షియల్లీ మీ దగ్గర అమౌంట్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి ఒకవేళ లాసెస్ వచ్చినా గూడా మీరు దాన్ని మళ్ళీ ఓవర్‌కమ్ చేయగలుగుతారు. అంతే గాకుండా ఇక్కడేంటనంటే ఒక్కొక్కసారి స్టాక్ ట్రేడింగ్‌లో గ్రీడీనెస్ ఎక్కువైపోయి ఉన్న డబ్బంతా పోగొట్టుకునే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అంటే ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్‌తోనున్న వాళ్ళు మేబీ సేఫ్ సైడ్ ఉండొచ్చు. బట్ స్టాక్ ట్రేడింగ్ అనేది ఎప్పటికైనా సరే చాలామంది గ్రీడీనెస్ అనేది కంట్రోల్ చేసుకోలేరు. మరి మ్యూచువల్ ఫండ్ విషయానికొస్తే మీకు ఆ గ్రీడీనెస్‌తోని పెద్ద ప్రాబ్లమ్ అనేది ఉండదు. అంటే మీ దగ్గర ఎంత పెట్టినా గూడా అక్కడ మధ్యలో ఒక ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్ ఉంటారు మీకు. ఎవరైతే ప్రాపర్ ప్రొఫెషనల్ ఉన్నారో, రీసెర్చ్ టీమ్ ఉంటుందో వాళ్ళు మాత్రమే డైవర్సిఫై చేసి కొంటారు. స్టాక్ ట్రేడింగ్‌లో ఏంటనంటే మనం పర్టిక్యులర్ సెక్టార్ మీద మనకెక్కువ ప్రేమ అనేది ఉంటుందండి. అంటే చాలామంది చూడండి ఈవెన్ ఈ రోజుల్లో పెద్ద పెద్ద స్టాక్ బ్రోకర్స్ గూడా వాళ్ళకి కొన్ని సెక్టార్స్ గాని, కొన్ని కంపెనీస్ అంటే అమితమైన ప్రేమ ఉంటుంది. దాన్ని సెల్ చేయలేరు, దాన్ని నమ్మలేరు. దానిలోనే ఇన్వెస్ట్‌మెంట్ చేసి వెయిట్ చేస్తా ఉంటారు. అలాంటి సందర్భంలో ఆ కంపెనీలో ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు మీరు ఉన్న క్యాపిటల్‌ని లాస్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు ప్రాపర్‌లీ నాలెడ్జ్ ఉంది. మీ దగ్గర డైలీ 2-3 అవర్స్ ఆఫ్ టైమ్ అనేది మీరు స్పెండ్ చేయగలుగుతారు. మీ దగ్గర మంచి ఐటీ సెటప్ అనేది ఉంది. మనకు ల్యాప్‌టాప్ అదంతా కూడా ప్రాపర్‌గా ఉంది. మీరు మీ దగ్గర ఫైనాన్షియల్ గూడా కొంచెం డిపెండెన్సీ లేకుండా ఉన్నారనుకుంటే స్టాక్ ట్రేడింగ్ అనేది మీరు చేయవచ్చు. కానీ మీరు 9-5 జాబ్‌లో ఆల్రెడీ స్ట్రక్ అయ్యి ఉన్నారు. లేదా మీ ఓన్ బిజినెస్ మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టి నెక్స్ట్ లెవెల్‌లో ఇన్‌కమ్ అనేది తీసుకోవాలనుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మాత్రం మీరు స్టాక్ ట్రేడింగ్ సైడ్ వెళ్ళకుండా మ్యూచువల్ ఫండ్ సైడ్ వెళ్ళడం వల్ల మీకు టైమ్ సేవ్ అవుతుంది. మెంటల్‌గా మీకు పీస్ అనేది ఉంటుంది. అండ్ క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ అనేది చాలా 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 తక్కువ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్‌లో. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు నేను ఏదైనా ఒక పని చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే నాకు సాయంత్రానికి అది టెన్షన్‌తోని నేను ఉంటున్నానా? లేదా పీస్‌ఫుల్‌గా ఉంటున్నానా? దీన్ని మీరు ఆలోచించుకోవాలి. మీరు ఫుల్ టైమ్ చేస్తే స్టాక్ ట్రేడింగ్‌లో టెన్షన్ అనేది తక్కువ. కానీ మీరు ఎప్పుడైతే పార్ట్ టైమ్ చేస్తారో వెన్ యూ ఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ టైమ్ ఆ స్టాక్స్‌ని మీరు అనలైజ్ చేసుకోవడానికి, అలాగే ఇన్‌ఫ్లేషన్ చూసుకోలేకపోతున్నారు. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రాఫిట్స్ అనేది చూసుకోలేకపోతున్నారు. డైలీ మార్కెట్‌కు టైం లేదు మీ దగ్గర. ఆ టైంలో మాత్రం మీరు లాస్ అయ్యే ఛాన్సే ఎక్కువ అనేది ఉంటుంది. వెరస్ ఇన్ మ్యూచువల్ ఫండ్ మీకు ఎలాంటి టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం లేదు. మీరు ఎలాంటి టెక్నికాలిటీ అనేది మీరు నేర్చుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. మీకిక్కడ ప్రాపర్ గోల్ బేస్డ్ అంటే మీకు మల్టిపుల్ డైవర్సిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి మన గోల్ ఏంటి? దానికి ఎంత టైమ్ ఇవ్వాలి? ఎంత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? ఇది మాత్రం మీరు చూసుకోవాలి. 6 మంత్స్‌కొకసారి, 1 ఇయర్‌కొకసారి రివ్యూ లాంటి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. అంతేగాని నష్టభయం అనేది మ్యూచువల్ ఫండ్‌లో మీకు చాలా చాలా తక్కువుంటుంది. అంతే గాకుండా ఇక్కడ చాలా వరకు కేసెస్‌లో చూసుకున్నట్టయితే
ఇప్పుడు మీకు స్టాక్ ట్రేడింగ్‌లో వచ్చిన అంటే బిజినెస్‌లో వచ్చిన, స్టాక్ ట్రేడింగ్‌లో వచ్చిన లాభాన్ని కూడా చాలామంది మ్యూచువల్ ఫండ్‌లో పెడుతున్నారు. అంటే ఒక సేఫ్టీ అసెట్ అది క్రియేట్ అవుతుందని చెప్పి. మీరు ఒకవేళ ఫుల్ టైమ్ స్టాక్ బ్రోకర్ అయినా, మీ ఇన్‌కమ్‌ని కాపాడుకోవడానికి మ్యూచువల్ ఫండ్‌ని మళ్ళీ సెకండరీ సోర్స్ లాగా వాడుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ, అక్కడ 2 కూడా స్టాక్ మార్కెట్‌కి వెళ్ళినప్పటికిని ఇక్కడ చాలా వరకు ప్రొఫెషనల్‌గా మేనేజ్‌మెంట్ అనేది ఉంటుంది. ఇందులో మీకు కాస్త ఫీజ్ పోతే పోనివ్వండి. స్టాక్ ట్రేడింగ్‌లో మీకు ఆ డివిడెండ్‌లు వాళ్ళకి ఆ ఫీజులు బాధ అనేది కొంచెం ఉండదు. అదే మ్యూచువల్ ఫండ్‌లో మీకు ఆ మేనేజ్‌మెంట్‌కి ఒక 1.5% 1% పోతుంది తప్ప, మీరు చాలా కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉంటారు. మ్యూచువల్ ఫండ్‌ల విషయానికొస్తే మీరు చాలా కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉంటారు. ఇంతే గాకుండా మనకి ఇక్కడ ఎఫర్ట్ అనేది లేదు. నాలెడ్జ్ అనేది అవసరం లేదు. అండ్ ప్రైమరీ గోల్స్ గూడా మీరు చూజ్ జేసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్. సో, ఈ విధంగా మీ దగ్గర టైమ్ ఉంటే స్టాక్ బ్రోకింగ్ సైడు నాలెడ్జ్ ఉండి, మీకు ప్యాషన్ ఉంటే, ఎలాంటిది లేదు నాకు ఓన్లీ వెల్త్ క్రియేట్ గావాలి. నేనెంత సేవ్ జేస్తాను, నాకింత రిక్వైర్మెంట్ ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే, అలాంటివి మీరు ప్లాన్ జేసుకోవాలనుకుంటే మ్యూచువల్ ఫండ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సొల్యూషన్ అని జెప్తాము. అండ్ ఇండియాలో ఉన్న ఇప్పటివరకు పెనెస్ట్రేషన్ విషయానికొచ్చినా గూడా చాలా వరకు కేసెస్‌లో ఆల్‌మోస్ట్ ఇప్పటికి గూడా ఇంకా 10% 12% దాకా గూడా మనకి ఇంకా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేది రాలేరు. కాబట్టి గోయింగ్ ఫార్వర్డ్ అనేది ఇంకా నాలెడ్జ్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది. బట్ మీరు ముందు ముందు ఏసే అడుగు మాత్రం ఇలాంటి నాలెడ్జ్ లేకుండా స్టాక్ ట్రేడింగ్‌లో ఉండడం వల్ల ఈక్విటీలో ఉన్న బ్యూటీ, రియల్ బ్యూటీ అనేది మీరు మిస్ అయిపోతారు. ఈక్విటీ మార్కెటే మీకు చేదనుభవం వచ్చిందనుకోండి ముందుగా, మీరు మీ ఈక్విటీ కూడా రాలేకుండా మళ్ళీ రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అయిన డిపాజిట్లు గాని, రియల్ ఎస్టేట్, గోల్డ్ ఈ సైడ్‌లోనే మీరు ఆగిపోయే ప్రమాదం అనేది ఉంటుంది. సో, స్టార్ట్ విత్ ఫస్ట్ ఎప్పుడైనా మీరు ప్రైమరీగా వచ్చినప్పుడు మ్యూచువల్ ఫండ్ దానిలో మీకు చాలా రకాల డైవర్సిఫైడ్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. ఏదైతే లిక్విడ్ ఫండ్స్ అలాంటివి మీరు ముందుగా స్టార్ట్ చేసుకోండి. దాని తర్వాత హైబ్రిడ్ కేటగిరీకి మారండి. మల్టీ, ఫ్లెక్సీ ఇట్లాంటి తర్వాత మీకు మళ్ళీ ఇందులో ఫ్యాన్సీ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. దాని తర్వాత వెన్ యూ అక్యుములేటెడ్ 1 crore or 2 crores లిక్విడ్ అసెట్ ఇన్ మ్యూచువల్ ఫండ్, దెన్ యూ కెన్ ట్రై ఫర్ స్టాక్స్. డైరెక్ట్‌లీ స్టాక్ ట్రై చేయాలనుకుంటే అప్పుడు మీ దగ్గర టైం ఉంటే అప్పుడు మీరు ట్రై చేయండి. అంతేగాని ముందుగా స్టాక్ బ్రోకింగ్‌లోకొచ్చి స్టాక్ ట్రేడింగ్ అనేది చేసేసి నష్టం అనేది చవి చూడకండి. సో, ఇది మీ దగ్గరున్న టైముని బట్టి మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి స్టాక్ మార్కెటింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్ గురించి. అండ్ అలాగే చాలామంది కేసెస్‌లో ఏంటనంటే ఈ టాక్స్ అనేది కూడా ఒకటి. మీరు ఒక స్టాక్‌ని కొని అమ్మడం వల్ల దానికి షార్ట్ టర్మ్ గెయిన్ అనేది పడుతుంది. అదే ఫండ్ మేనేజర్ కొని అమ్మడం వల్ల తనకి షార్ట్ టర్మ్ గెయిన్ అనేది ఉండదు. అది మ్యూచువల్ ఫండ్‌లో ఉన్న అదొక బ్యూటీ. దానివల్ల కూడా మీకు చిన్న చిన్న అమౌంట్లనేది కాంపౌండింగ్ అయిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత మంచి రిజల్ట్ అనేది తీసుకొనొస్తాయి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్‌లో చూసుకున్నా కూడా బెటర్ రిజల్ట్ అనేది కనబడుతున్నాయి. సో, మీరు డిసైడ్ చేసుకోండి ఇప్పుడు ఈ వీడియో తర్వాత ఏది మీకు సూట్ అవుతుందనేది. థాంక్ యూ సో మచ్.